క్షమ అంటే అర్థం ఏంటంటే ఎదుటివాడు ఏదో మనల్నంటే తిరిగి వాడికి ప్రతీకారం తీసుకోకపోవటమే కాదు. క్షమ అంటే అర్థం ఏంటంటే ఎవడో మనకు 10,000 ఇవ్వాలి సర్లే అని వదిలేయటం మాత్రమే కాదు. క్షమ అంటే అర్థం ఏంటంటే నీకు దేవుడు కొంత ఇచ్చాడు డబ్బుని, నీకంటే ఒక పేదవాడు ఉంటాడు, వాడి పట్ల జాలి చూపించటం కూడా వాడిని క్షమించటమే. ఒకరి దగ్గర బట్టలు లేవు, నీ దగ్గర 2 జతలు ఉన్నాయి, వాడికి బట్ట ఇస్తే నువ్వు వాడిని ఏం చేసినట్టు తెలుసా? వాడి బీదరికాను నువ్వు క్షమించావు. మీ కళ్ళ ముందు ఒకడు ఆకలితో ఉన్నా మీరు పట్టించుకోలేదంటే మీరు క్షమించలేదని అర్థం. వాడిని మీ కళ్ళ ముందు బట్టలు లేకుండా ఒకడు వెళ్తున్నా మీరు కనికరించలేదంటే మీరు క్షమించలేదని అర్థం. వాడిని ఎవరికైనా అన్నం పెట్టారంటే మీరు వాడిని క్షమించారు అంటే అర్థం ఏంటనుకున్నా? వాడి బేదరికం. వాడు ఇప్పుడు ఏ రికంలో ఉన్నాడు? బేదరికం. బేదరికంలో నువ్వు పట్టించుకోలేదంటే నువ్వేం చేయాలా? పట్టించుకుంటే క్షమించలా. క్షమిస్తే ఇస్తావు. దేవుడు ఎలాంటి వాడు తెలుసా? నువ్వు పొరుగుడిని క్షమిస్తే వాడిని నువ్వు అర్థం చేసుకుంటే దేవుడు నిన్ను అర్థం చేసుకుంటాడు.